హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబుదాబి నగరంలో. ఈ వీడియోలో వెల్లుల్లి కారం, కూర కారం ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. మనం చేసే కూరలకు కానీ ఫ్రైలకు కానీ మంచి రుచి రావాలంటే కారాలను ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పావు కేజీ ఎండుమిర్చికి తొడిమెలు తీసేసి ఒక పూట ఎండలో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారానికి ఎండుమిర్చిని వేయించాల్సిన అవసరం లేదు. తొడిమెలు తీసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. పావు కేజీ ఎండుమిర్చే కాబట్టి నేను ఈ కారాన్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేస్తున్నాను. మిక్సీ జార్‌లో అన్ని ఎండుమిరపకాయలు ఒకేసారి గ్రైండ్ చేయలేం కాబట్టి నేను 3 బ్యాచెస్‌గా గ్రైండ్ చేశాను. వెల్లుల్లి కారాన్ని కూర కారంలా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. కొంచెం బరకగా ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! వాటికంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకుందాం. జీలకర్ర 25 గ్రాములు, కప్పు కొలతలో అయితే పావు కప్పు. వెల్లుల్లి 65 గ్రాములు, హాఫ్ కప్పు. వెల్లుల్లికి పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు. కల్లుప్పు కూడా 65 గ్రాములు వేసుకోవాలి. కప్పు కొలతలో 1/3 కప్పు. వెల్లుల్లి, ఉప్పు 2 ఈక్వల్‌గా తీసుకోవాలి. పావు కేజీ ఎండుమిర్చికి ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. కేజీకి కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీటిని 2, 3 సార్లు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఫాస్ట్‌గా గ్రైండ్ చేయకూడదు. గ్రైండ్ చేసుకున్న వెంటనే వేడిగా ఉంటుంది కదా! కొంచెం చల్లారిన తర్వాత గాజు సీసాలో గానీ, జిప్‌లాక్ బ్యాగ్స్‌లో గానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ కారం ఫ్రైల్లోకే బావుంటదండి. ఎగ్ ఫ్రై, అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ ఫ్రైస్‌లో వేసుకోవచ్చు. నేనిక్కడ ఆలూ ఫ్రైలో వేసి చూపిస్తున్నాను. ఈ ముక్కలు వేగిపోయిన తర్వాత కారం వేసి ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది. ఈ వెల్లుల్లి కారం వేసి చేసే రెసిపీస్‌లో ఉప్పు చూసి వేసుకోండి. మనం కారం తయారు చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా! అందుకే ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే దోసల్లో కూడా వేసుకోవచ్చు. పెసరట్టులోకి అంత బావుండదండి. మినప దోసల్లోకే బావుంటుంది. పెసరట్టు మీద వేసుకునే కారం వేరే ఉంటది. అది నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఆమ్లెట్ పైన కూడా వేసుకోవచ్చు. ఎగ్ బుర్జీలోకి కూడా బావుంటుంది. ఆయిల్‌లో ఎగ్‌ని పగలగొట్టి వేసేసి, ఎగ్ వేగిన తర్వాత ఈ వెల్లుల్లి కారం వేసి ఒక నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బావుంటదండి. దానికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వంకాయ వెల్లుల్లి కారం, బెండకాయ వెల్లుల్లి కారం, దొండకాయ వెల్లుల్లి కారం చేస్తుంటాం కదా! అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కూర కారం తయారు చేసుకుందాం. ఈ కారం కోసం పావు కేజీ ఎండుమిర్చి తీసుకున్నాను. వీటికి తొడిమెలు తీసేసి ఇలా 2 ముక్కలుగా తుంచి గింజలను సెపరేట్ చేసుకోవాలి. అన్ని ఎండుమిరపకాయల్లో నుంచి ఇలాగే గింజలను వేరు చేసుకోవాలి. ఇప్పుడు కారంలో వేసి అన్నింటిని ఒక్కొక్కటిగా వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 25 గ్రాముల ధనియాలు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. కప్పు కొలతలో అయితే 1/3 కప్పు, 6 టేబుల్ స్పూన్లు. 2, 3 నిమిషాలకి ఇవి వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకోండి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఇది వెయిట్ వచ్చేసి 12.5 గ్రామ్స్. 1/8 కప్పు, 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మెంతులు వేస్తున్నాను. మెంతులు కూడా 12.5 గ్రామ్స్ తీసుకోవాలి. స్పూన్ కొలతలో 1 టేబుల్ స్పూను. గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయ గింజలు వేసి వేయిస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. మిరపకాయలు వేయించేటప్పుడు దగ్గర పిల్లలు లేకుండా చూసుకోండి. ఎండుమిరపకాయలని ఎక్కువ వేయించకూడదు. కొంచెం దోరగా వేస్తే సరిపోతుంది. లేకపోతే కారం కలర్ మారిపోతుంది. మిరపకాయలని 2 బ్యాచెస్‌గా వేయిస్తున్నాను. లాస్ట్‌లో ఉప్పు వేస్తున్నాను. ఇది కల్లుప్పు 25 గ్రాములు. కప్పు మెజర్‌మెంట్‌లో వచ్చేసి 1/8 కప్పు, 2 టేబుల్ స్పూన్లు. లో ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది. వేయించుకున్న తర్వాత వీటన్నింటిని ఒక పూట ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎండుమిర్చి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఎండలో ఎండనివ్వాలి. ఇలా ఎండితే మనం మిక్సీ జార్‌లో వేస్తున్నప్పుడు మెత్తని పొడిలా వస్తుంది. నేను ఈ కారాన్ని మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే మిల్లులో కూడా పట్టించుకోవచ్చు. ముందు ఎండుమిరపకాయ గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ ఎండుమిరపకాయలని 3 బ్యాచెస్‌గా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలన్నీ వేసేసుకున్న తర్వాత మెత్తని పొడి వచ్చే వరకు గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఉప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక పెద్ద వెల్లుల్లిపాయని పొట్టు తీయకుండా వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని కూడా వేసేసి 2, 3 సార్లు పల్సిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, కూర కారం రెడీ అయిపోయింది. దీన్నే సాంబార్ కారం, మసాలా కారం అని కూడా అంటారు. సంవత్సరానికి సరిపడా ఒకేసారి ఈ కారం తయారు చేసుకునేవాళ్ళు కారం కలర్ పోకుండా ఉండడానికి ఆముదం గాని, నువ్వుల నూనె గాని కలుపుతారు. నేను కొంచెమే చేశాను కాబట్టి ఏ ఆయిలు కలపలేదండి. ఒక ప్లేట్‌లో వేసేసుకొని చల్లారిన తర్వాత గాజు సీసాలో గాని, జిప్‌లాక్ బ్యాగ్స్‌లో గాని వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ సాంబార్ కారం వెజ్ కర్రీస్‌లోకే బావుంటదండి. నాన్ వెజ్ కర్రీస్‌లో బాగోదు. పులుసు కూరల్లో, ఇగురు కూరల్లో, పప్పులో ఇలా ఏ వెజ్ కర్రీస్‌లోనైనా వేసుకోవచ్చు. ఇది వెల్లుల్లి కారం అండి. ఇది సాంబార్ కారం. ఒకసారి కూరల్లో ఈ కారాలు వాడటం అలవాటైతే బయట అస్సలు కొనరు. ఇంతేనండి, చాలా ఈజీగా మిక్సీలో 2 కారాలు తయారు చేసేసుకున్నాం గదా! ఇంతవరకు ఈ కారాల్ని వాడుండకపోతే ఒకసారి వాడి చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.